ఈ సినిమాని థియేటర్లో చూడడానికి మీరు వెళ్తున్నట్లయితే నా సిన్సియర్ సజెషన్, ముందు రోజు మంచిగా పడుకొని వెళ్ళండి, లేదా 100% థియేటర్లో పడుకుంటారు. అది నేనైతే విట్నెస్ చేశాను. అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ పార్ట్ 3 మూవీని రివ్యూ చూసే ముందు మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. హలో హైదరాబాద్, ఈ న్యూ ఇయర్ 2026 సిటీలో బిగ్గెస్ట్ అండ్ క్రేజియస్ట్ సెలబ్రేషన్ రెడీగా ఉంది. హైటెక్స్ గ్రౌండ్స్ లో నాన్ స్టాప్ ధమాకా జరగబోతుంది. రామ్ మిరియాల లైవ్ పర్ఫార్మెన్స్ అండ్ సన్నీ లియోన్ డీజే, ఇంకేం కావాలి. దీంతో పాటు పవర్ ప్యాక్డ్ అట్రాక్షన్స్, విజువల్ సర్ప్రైజెస్, క్రాకర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు కొన్ని ప్యాకేజెస్ లో అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. టికెట్స్ వచ్చేసి ఆల్రెడీ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. లేట్ చేయకండి, సీట్స్ అయితే చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. ఈ ఇయర్ ని ఒక హై వైబ్ తో ఎండ్ చేసి కొత్త సంవత్సరాన్ని స్వాగ్ తో వెల్కమ్ చేద్దాం. సినిమా పంచాంగం మీద మీడియా పార్ట్నర్ ఫర్ దిస్ ఈవెంట్. మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి, బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయన్నొద్దు, పాయింట్ కి రా. సో ఎలా ఉంది మూవీ అంటే, లిటరల్లీ చెప్తున్నా కదా, భయంకరమైన డ్రాగింగ్, భయంకరమైన స్లోనెస్, భయంకరమైన అన్నెసెసరీ డిస్కషన్స్ అండ్ ఒక గ్రాండ్ విజువల్స్. ఈ ప్యాకేజ్ అంతా కలిపితే అవతార్ 3. నాకైతే అవతార్ మొత్తం అవతార్ 1, అవతార్ 2, అవతార్ 3 అంతా కూడా ఒకే స్కెల్టన్లో నడిచినట్టు అనిపించింది. మన జేమ్స్ కెమెరాన్ గారు ఒకసారి భూమి మీద తీస్తారు, ఒకసారి వాటర్లో తీస్తారు, ఒకసారి ఫైర్తో తీస్తారు, ఇంకా ఆకాశం ఒకటి గాలి ఒకటి మిగిలింది పంచభూతాల్లో. ఆల్రెడీ కాషన్ కియా. సేమ్ కాన్సెప్ట్ మనకు పార్ట్ 1 తీసుకున్నారు అనుకోండి. హ్యూమన్స్ అందరూ పాండోరా మీదకి వస్తూ ఉంటారు అక్కడ ఒక మినరల్ కోసం. ఆ పాండోరా ప్రజలు రివర్స్ అవుతూ ఉంటారు, లాస్ట్కి వాళ్ళే పాండోరా వల్ల నెగ్గుతారు. పార్ట్ 2 కూడా అంతే, వే ఆఫ్ వాటర్. మనోడు పారిపోయి వచ్చేసి వేరే గ్రీన్ కలర్ మనుషుల దగ్గరికి వస్తారు, వేరే తెగ దగ్గరికి. మళ్ళీ హ్యూమన్స్ వస్తారు, టుర్కూన్స్ ఉంటాయి, టుర్కూన్స్ అనే వేల్స్. దాని బ్రెయిన్లో ఉండే ఒక సెరం కోసం అని చెప్పి ఫైట్ చేస్తారు. ఫైట్ చేయకూడదు అనుకుంటారు, లాస్ట్కి ఫైట్ చేస్తారు, గెలుస్తారు. అండ్ సేమ్ కాన్సెప్ట్ మీకు అవతార్ 3లో కూడా ఉంది. అదే స్కెలిటన్ ఫాలో అవుతున్నారు, అదే బేస్. మీకు స్టార్టింగ్ నుంచి ఓకే, ఈ అవతార్లో ఈ పాండోరాలో జనాలు ఇలా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నారు అని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు బేస్ని. తర్వాత ఫైట్ చేయకూడదు అని అనుకుంటారు, ఒక కాన్ఫ్లిక్ట్ పెడతాడు, ఫైట్ చేస్తారు, బేలుస్తారు. సో ఇదే కాన్సెప్ట్లో నడుస్తుంది. మీకు ఎక్కడ కూడా కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు, ఆ ఫ్రెష్నెస్ పోయింది. అవతార్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఏంటి విజువల్స్, ఈ మనుషులు ఏంటి ఇలా ఉన్నారు అని కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగించింది. అవతార్ పార్ట్ 2 చూసినప్పుడు దానికి ఎక్స్టెన్షన్, ఆ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. బట్ అవతార్ 3 వచ్చేసరికి ఆ ఎమోషన్స్ బోర్ కొట్టేసినాయి అండ్ ఆ విజువల్స్ కూడా నాకు బోర్ కొట్టేసినాయి. అంటే ఇంతకుముందు చూసినట్టే, ఇంతకుముందు చూసిన సీన్లు, అవే క్యారెక్టర్స్, అవే బిహేవియర్ అనిపించింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇందులో అయితే టూ మచ్ ట్రాకింగ్ ఉంది అండ్ ఎమోషన్స్ కూడా నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. హీరోకి ఆ స్పైడర్కి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్స్ ప్లాన్ చేశారు అండ్ అలాగే క్వాడ్రిచ్కి ఆ అబ్బాయికి మధ్యలో ఎమోషన్ సీన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఎమోషన్ సీన్స్ చాలా ట్రై చేశారు. ఒక డ్రామా రాద్దాం రాజమౌళి లాగా అన్నట్టు జేమ్స్ కెమెరాన్ మన తెలుగు సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు అనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. ఆ డ్రామా అంతా కూడా మన తెలుగు సినిమాలాగా ఉంటుంది. అండ్ మన జేమ్స్ కెమెరాన్ గారు ఆల్రెడీ 70 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఒక తాతగారి స్టోరీ రాస్తే ఎంత పద్ధతిగా మనవాడికి కూర్చోబెట్టి క్లాస్ పిక్తారో అట్లా ఒక డీసెంట్గా బోరు కొడుతూ తాతగారి కథలాగైతే ఉంది నాకు సినిమా చూసిన తర్వాత అవతారు. ఇందులో నాకు మెయిన్ నచ్చింది అయితే విజువల్స్. ఆ విజువల్స్ కోసం మాత్రమే వెళ్ళి చూడాలి. 3D అయితే అవుట్ స్టాండింగ్ అనిపించింది నాకు. 3Dలో చూసినప్పుడు ఒక మంచి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని చూడండి, 100% మీరైతే మెస్మరైజ్ అవుతారు. కొన్ని విజువల్స్ కూడా పార్ట్ 1, పార్ట్ 2 మీద కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంటర్వెల్ వచ్చేసరికి అయితే చాలా ల్యాగ్ అయిపించింది నాకు. ఇంటర్వెల్ తర్వాత మొత్తం కంప్లీట్ ఫైట్ మీద వెళ్ళిపోయింది. క్లైమాక్స్లో టుర్కూన్ ఫైట్స్ ఉంటుంది. క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ ఏదో మీకు లాస్ట్ 10 minutes 50 minutes రాదు, లాస్ట్ 45 minutes క్లైమాక్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ టుర్కూన్స్ ఉంటాయి కదా వేల్స్, సో వాటితో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట క్లైమాక్స్లో. సో బాగుంది అనుకునే లోపు ఆ సీక్వెన్స్ని 45 minutes 50 minutes లాగుతూనే ఉన్నారు. ఇంకెప్పుడు అయిపోయేది సినిమా అన్నట్టు వెయిట్ చేస్తూ కూర్చుంటాం. లాస్ట్కి అవతార్ ఫైర్ అండ్ డాష్ అని పడంగానే అబ్బా సాయిరామ్, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో అంత డ్రాగ్ చేశారు, చాలా మంది నిద్రపోయారు థియేటర్లో. చాలా కన్వీనియంట్ గా కూడా రాసుకున్నారు అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా చాలా క్యారెక్టర్స్ ని చంపేసేదాకా తీసుకెళ్తాడు, చచ్చిపోయాడు అన్నట్టు చూపిస్తాడు, దాన్ని చావరు బతికేస్తూ ఉంటారు. సో చాలా కన్వీనియంట్గా మన తాతగారు మంచి ఆయన కాబట్టి ఎవరిని చంపకుండా, ఏ ట్విస్టులు లేకుండా చాలా ప్రశాంతంగా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లో మన రేలంగ మావయ్య లాగా మంచి డైరెక్టర్ లాగా. మనుషులు మంచోళ్ళరా, మనిషి అంటేనే మంచోడు.
అందరిని చంపను అన్నట్టు తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ ట్విస్ట్లు అప్పులు డౌన్ లేకుండా నీ విజువల్స్ మాత్రమే చూపిస్తాను, నా విజువల్స్ చూడు, అది చూసి హ్యాపీ ఫీల్ అవ్వ అన్నట్టే చూపించారు. అండ్ ఆ విజువల్స్ కోసం అయితే 100% థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అని అనిపించింది నాకు. అండ్ స్టోరీ అవి అయితే నాకు ఏమి పెద్ద ఎక్కలేదు. రన్ టైం కూడా చాలా లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ 3 hours 20 minutes ఉంది రన్ టైము. దానికి తోడు నేను వెళ్ళిన థియేటర్లో దరిద్రానికి హాలీవుడ్ మూవీస్కి అలాగే ఇంటర్వెల్ ఇవ్వడు కదా, సో ఇంటర్వెల్ దగ్గర మధ్యలో పాజ్ చేసి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1/2 hour ముందు నుంచి మొదలెట్టాడు. సో చచ్చినట్టు 4 గంటల పైన నేను మూవీ చూడాల్సి వచ్చింది. ఒక బింగి వాచ్, నెట్ఫ్లిక్స్ సిరీస్ సీజన్ మొత్తం ఒక బింగి వాచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. చాలా డ్రాగింగ్ అనిపించింది. ఒక ఓల్డ్లోకి అయితే తీసుకెళ్లారు, ఆ ఓల్డ్లోనే ఉండిపోయాం. బట్ ఆ ఓల్డ్ ఎండ్ అయ్యేసరికి నిద్రలోంచి మెలకు వచ్చి మనం బయటకు వచ్చేస్తాం. చాలా ఫోర్స్డ్ ఎమోషన్స్ లాగా అనిపించినాయి. చాలా డ్రాగింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఒక డిస్కషన్ నడుస్తుంది అంటే ఆ డిస్కషన్ని ఫాస్ట్గా ఎండ్ చేయాలని అనుకోడు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు ఆ డిస్కషన్లో. ఈ పక్కనోడు, వాడు, వీడు అన్నీ వినాలన్నమాట కూర్చొని. నెక్స్ట్ ఏ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది, ఏ విజువల్స్ వస్తాయని వెయిట్ చేయడం తప్ప నీకు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఎక్కడ కూడా గ్రిప్పింగ్ అనిపించదు. ఆ ఎమోషన్స్ ఇంకొంచెం మంచిగా కనెక్ట్ అయ్యి ఉంటే ఆ డిస్కషన్స్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంటుంది. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కూడా డిస్కషన్స్ ఉంటాయి, బట్ మేక్ సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకుండా సోది డిస్కషన్స్ ఉంటాయి. అది కొంచెం బోర్ కొట్టింది. సినిమా అంతా చూసిన తర్వాత టైటిల్స్ వెయిట్ చేశాను. ఎవరు రాశారు స్టోరీ అంటే జేమ్స్ కెమెరాన్. ఆబ్వియస్లీ ఆయన రాసుకుని ఉంటారు. ఒక 5 పేర్లు ఉన్నాయి సినిమాలో. అందుట్లో ఒక ఆయన పేరు రిక్కీ జెఫ్ఫా. సో నిజంగా జెఫ్ఫా లాగే ఉంది స్టోరీ. విజువల్స్ కోసం అయితే ఇలా చూడండి. అవతార్ ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అవ్వరు. బట్ స్టోరీ కావాలి, టైం పాస్ కావాలి అంటే మాత్రం చాలా డ్రాగింగ్ అనిపించింది. ఆ 3D ఎఫెక్ట్స్ కోసం చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఇది మన రివ్యూ ఫర్ అవతార్ ఫైర్ అండ్ యాష్. మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఇంతకుముందు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.